వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు కిచెన్. ఈరోజు నేను చేసి చూపించబోయే స్నాక్ ఐటమ్ ఏంటంటే చికెన్ పకోడీ. ఇది మనం టేస్టీగా ఎలా చేసుకోవాలి సింపుల్గా స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో నేను చేసి చూపిస్తాను. దీనికి మనం అరకిలో చికెన్ తీసుకున్నాను. చూడండి, ఇది మనకి పీస్ ఉంటుంది కదా, బోన్లెస్ అనమాట. ఇది తీసుకున్నాను. దీనికి ఏమేమి కావాలో నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి, పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇది ధనియాల పొడి ఒక స్పూను, చికెన్ మసాలా ఒక స్పూను, గరం మసాలా ఒక స్పూను, సాల్ట్ మనం తగినంత వేసుకోవాలి. ఇది నిమ్మకాయ ఒక హాఫ్ నిమ్మకాయ, ఒక ఎగ్ వేసుకోవాలి. ఎగ్ వల్ల ఏంటంటే దానికి బైండింగ్కి చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇది బియ్య పిండి ఒక 2 టేబుల్ స్పూన్స్, కార్న్ఫ్లోరు ఇది కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ సరిపోతుంది. 3 పచ్చిమిరపకాయలు ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాము. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఇది పుదీనా, కరివేపాకు, ఇది కొత్తిమీర. ఆయిల్ 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు చూపించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ చికెన్లో 1 బై 1 వేసేసుకుందాం. చూడండి, పసుపు వేస్తున్నాను, గరం మసాలా, చూడండి చికెన్ మసాలా, ఇది ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత సాల్ట్ మాత్రం మనం తగినంత చూసి వేసుకోవాలి. ఇది ఎంత వేసుకోకుండా చూసి వేసుకోండి. తర్వాత చూడండి, కొత్తిమీర, కొంచెం పుదీనా, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఒక 3 ఉన్నాయి కదా, అది వేసేసుకుందాం. ఫస్ట్ మనం వేసుకున్నాం కదా, ఆయిల్ కూడా కొద్దిగా 1 స్పూన్ అయితే సరిపోతుంది. కొంచెం ఆయిల్ నేను నార్మల్గా తీసుకున్నాను. ఈ ఆయిల్ మొత్తం వేసేసి ఇవన్నీ ఒక్కసారి ఇట్లా కలిపేసుకుందాం. చూడండి, కారం నేను కాశ్మీరీ కారం తీసుకున్నాను. దీనికి వచ్చేసి కారం ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను అనమాట. కాశ్మీరీ కారం వేసుకుంటే ఏంటంటే మనం మళ్ళీ ఫుడ్ కలర్ అనేది వేసుకోవాల్సిన అవసరం లేదు. ఫుడ్ కలర్కి బదులుగా కాశ్మీరీ కారం వేసుకోవచ్చు, కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. చూడండి, నిమ్మకాయ మొత్తం ఒక చెక్క మొత్తం పిండేస్తుంది. హాఫ్ చెక్క తీసుకున్నాం కదా, అది మొత్తం పిండేస్తున్నాం. దీనివల్ల ఏంటంటే మనకి చికెన్ బాగా జ్యూసీగా వస్తుంది, త్వరగా కూడా ఫ్రై అయిపోతుంది అన్నమాట. హాఫ్ నిమ్మ చెక్క మొత్తం పిండేసుకున్నాను. ఇదంతా ఒక్కసారి ఇట్లా కలిపేసుకుందాం. దీంట్లో మీరు కావాలంటే కొద్దిగా మిరియాల పొడి వేసుకోవచ్చు ఘాటుకి, కానీ అవసరం లేదు, కారం వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. మనకు కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఆయిల్ కూడా వేసేసుకున్నాను నేను. ఇప్పుడు చూడండి, కార్న్ఫ్లోర్ వేస్తున్నాను, బియ్య పిండి కూడా వేసేస్తున్నాను. ఇది కూడా వేసి ఒకసారి కలుపుకుందాము. చూడండి, ఇది మొత్తం ఇట్లా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా మనకి డ్రైగా ఉంది కదా, దీనికోసం కొద్దిగా చిటికెడంత వాటర్ కొద్దిగా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మరి జోరు అయిపోతుంది అనమాట. అలా అవ్వకుండా కొద్దిగా వాటర్ వేసుకొని ఇట్లా కలిపేసుకోవాలి. దీని తర్వాత ఒక ఎగ్ వేసుకోవాలి మనం. ఎగ్ ఎందుకంటే బైండింగ్కి చాలా యూజ్ అవుతుంది. ఒక ఎగ్ కూడా వేసేసుకుందాం. ఒక ఎగ్ వేసుకున్నాం కదా, ఇది మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఒకసారి మొత్తం ఇట్లా కలిపేసుకొని ముక్కలకి మొత్తం మసాలా అంతా పట్టేలాగా మనం ఏవైతే మసాలాలు వేసుకున్నామో అవన్నీ, కార్న్ఫ్లోర్ కానీ చికెన్కి ఏవైతే సంబంధించినవన్నీ వేసుకున్నామో అవన్నీ మొత్తం వేసేసుకొని వీటిని బాగా నాననివ్వాలన్నమాట. ఒక 3-4 గంటలు నానబెట్టుకుంటే చికెన్ బాగా నానుతుంది. మనం వేయగానే బాగా ఫ్రై అవుతుంది త్వరగా. దీన్ని మూత పెట్టేసుకొని ఒక 3-4 గంటలు మ్యారినేట్ చేసుకున్న తర్వాత చూపిస్తాను. చూడండి, మనం ఇందాక ఇది మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, అది ఒక 3 అవర్స్ మ్యారినేట్ అయింది. ఎంత ఎక్కువ మ్యారినేట్ అయితే అంత బాగా మనం త్వరగా ఫ్రై అయిపోతుంది అనమాట. ఇది ఫ్రిడ్జ్లో పెట్టాను నేను. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా జ్యూసీగా ఉంటుంది ముక్క. ఓకేనా? ఇది ఇప్పుడు మనం డీప్ ఫ్రై
చూడండి, డీప్ ఫ్రైకి నేను ఆయిల్ పెట్టుకున్నాను ఇండక్షన్ మీద. డీప్ ఫ్రైలో 100లో ఆయిల్ అనేది బాగా వేడైంది. చూడండి, కనిపిస్తుంది కదా ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఇది ఒక్కసారి బాగా కలిపేసుకొని నార్మల్గా ఒక్కొక్క ముక్క, ఆల్రెడీ మనకి పచ్చిమిరపకాయలు అన్నీ ఇందులో వేసుకున్నాం కదా, ఒక్కొక్క ముక్క వేసుకున్నాం. కానీ ఇలా వేసుకున్నప్పుడు ఇది కొంచెం తగ్గించుకోండి, ఎక్కువ ఉంటే బాగా మాడిపోతుంది కాబట్టి తగ్గించి వేసుకుందాం. కొంచెం లో ఫ్లేమ్లో ఫస్ట్ పెట్టుకోవాలి, తర్వాత పెంచుకుందాం. ఇలా ఫస్ట్ వేయగానే కదపకుండా దాన్ని సెటిల్ అయిన తర్వాత మనం అది కలుపుకోవాలి. ఎన్ని ముక్కలు పడతాయో ఆయిల్లో అన్ని వేసేస్తాం. చూడండి, ఆయిల్లో వేసాం కదా. నేను ఫుడ్ కలర్ ఏమీ వేయలేదు, అయినా కొంచెం కాశ్మీర్ కారం వల్ల కొంచెం రెడ్గా ఉన్నాయి. ఫుడ్ కలర్ ఆప్షనల్, వేసుకోకపోయినా ప్రాబ్లం ఏం లేదు. వేసుకోకపోయినా చూడండి కలర్ బాగా వస్తుంది. బాగా వేగే వరకు చూసుకొని వేసుకోవాలి. చూడండి, ఇవి వేగిపోయాయి. ఇంకా మనం ఇది తీసేసుకోవచ్చు. చూస్తేనే తెలిసిపోతుంది మనకి మా ఉడికేయలేదనేది. చూడండి, చూసారా బబుల్స్ కొంచెం మరగడం ఆగిపోయింది కదా. ఇప్పుడు ఇది తీసేస్తుంది. చూడండి, మనం డిష్ అవుట్ చేసేసుకున్నాం. ఇందులో మన ఉల్లిపాయ నిమ్మకాయ పెట్టుకుని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది టేస్ట్. మనం బండి మీద తెచ్చుకునే చికెన్ పకోడీ ఎలా అయితే ఉంటుందో దానికంటే టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా సరే ఇలా ట్రై చేయండి ఒకసారి, ఓకేనా. మన ఫుడ్ కలర్ లేకపోయినా చూసారు ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, క్రిస్పీగా కూడా ఉంది. ఇది చాలా టేస్టీగా ఉంది. ఒక్కసారి ట్రై చేయండి, ఓకేనా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.